ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్. ఈ రోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ సెషన్ లో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇలాంటి ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ అన్ని కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లో డైలీ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది. వీడియో డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్ లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే, వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్ అయితే చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొదటి అంశంలో సమున్నత తరంగ శక్తి 2024 విన్యాసాలు అనేటివి ప్రత్యేకంగా వార్తల్లోకి అయితే రావడం జరిగింది. తరంగ శక్తి 2024 విన్యాసాలు అనేటివి ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే మనకి తమిళనాడులోని సూలూరులో 14వ తేదీ వరకు, అంటే ఆగస్టు 6వ తేదీ నుంచి ఈ నెల ఆగస్టు 14వ తేదీ వరకు కూడా మొదటి దశలో తమిళనాడులోని సూలూరులో ఈ యొక్క విన్యాసాలను నిర్వహించబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఆధ్వర్యంలో భారత నౌకాదళ సహకారంతో ఈ యొక్క విన్యాసాలను ప్రారంభించబోతున్నారు. ఇందులో దాదాపుగా 30 దేశాలకు పైగా ఇందులో పార్టిసిపేషన్ చేయబోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు కూడా రాజస్థాన్ లోని జోధ్పూర్ లో రెండవ దశలో విన్యాసాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ మొత్తానికి మనకి 2 దశల్లో నిర్వహించబోతున్నారు అనమాట. ఇక్కడ మొదటి దశ వచ్చేసరికి తమిళనాడులోని సూలూరులో, అండ్ రెండవ దశ వచ్చేసరికి రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఈ యొక్క విన్యాసాలు అయితే నిర్వహించబోతూ ఉన్నారు. ఇందులో మనకి ముఖ్యంగా చూసినట్లయితే జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతూ ఉన్నారు. అండ్ రష్యా, ఇజ్రాయెల్ ఈ యొక్క విన్యాసాలకు చాలా దూరంగా ఉన్నాయి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో తరంగ శక్తి 2024 విన్యాసాలకు సంబంధించి ఏ దేశాలు పార్టిసిపేషన్ చేయలేదు అంటే రష్యా మరియు ఇజ్రాయెల్ రెండు కూడా దూరంగా ఉన్నాయి. మరి ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విన్యాసాలలో ముఖ్యంగా LCA తేజస్ యుద్ధ విమానాలు, రాఫెల్, మీరస్ 2000, LCH ప్రచండ, ధ్రువ, రుద్ర, జాగ్వార్, MiG-29 అండ్ C-130, IL-78 తదితర యుద్ధ విమానాలు ఈ యొక్క విన్యాసాల్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయి. దాంతో పాటు అంటే భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియాకు చెందినటువంటి F-18 యుద్ధ విమానాలు అండ్ బంగ్లాదేశ్ కు చెందిన C-130, ఫ్రాన్స్ కి చెందిన రాఫెల్ యుద్ధ విమానాలు, జర్మనీకి చెందిన టైఫూన్, గ్రీస్ కి చెందినటువంటి F-16, స్పెయిన్ కి చెందిన టైఫూన్ అండ్ UAE కి చెందిన F-16 యుద్ధ విమానాలు అండ్ UK కి చెందిన టైఫూన్ అండ్ USA కి చెందినటువంటి A-10, F-16 FRA, సింగపూర్ కి చెందినటువంటి C-130 యుద్ధ విమానాలు ఈ యొక్క విన్యాసాల్లో పార్టిసిపేషన్ అయితే చేయబోతూ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇవి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రాబోయేటటువంటి పోటీ పరీక్షల్లో వీటిపైన ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది అనమాట. తరంగ శక్తి 2024 యుద్ధ విన్యాసాలు అనేటివి భారతదేశంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది 2 దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ వచ్చేసరికి తమిళనాడు, రెండవ దశ రాజస్థాన్ రాష్ట్రం. గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మరొక అంశం గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూలో నెక్స్ట్ ఉండేది ఉత్తర కొరియా సైన్యానికి క్షిపణి సంచారాలకు సంబంధించిన లాంచర్లు అయితే అందజేయడం జరిగింది. అణుక్షిపణులను ప్రయోగించగల 250 సంచార లాంచర్లను ఉత్తర కొరియా తమ అగ్రగామి సైనిక దళాలకి అందజేయడం జరిగింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహించాలని చెప్పి ప్రత్యేకంగా ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ KCNA, కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించడం జరిగింది అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఉత్తర కొరియా సైన్యానికి అణుక్షిపణి సంచార లాంచర్లు అయితే అందజేయడం జరిగింది. ఇది ఒక అంశం మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మరొక అంశం చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే 2050 తర్వాత ఎప్పుడైనా ప్రపంచం అంతం అని చెప్పి ప్రధానంగా ఒక న్యూస్ ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్. వాతావరణంలో వచ్చే మార్పులే దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం అంతమయ్యే పరిస్థితులు అనేటివి ఎంతో దూరంలో లేవని చెప్పి పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 2050 తర్వాత వచ్చే 6000 ఏండ్లలో వరుసగా విపత్తులు ఎప్పుడైనా మొదలవచ్చు అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అంటే వచ్చే 15 ఏళ్లలో అట్లాంటిక్, మెరిడినల్,
ఓవర్ టర్నింగ్ సర్క్యులేషన్ వ్యవస్థ పతనమవుతుందని, ఈ పరిణామం జీవావరణ వ్యవస్థ, మానవ సమాజాలపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పి టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ పాట్స్డమ్ వాతావరణ ప్రభావ పరిశోధన సంస్థ పరిశోధకులు ఈ అంశాన్ని అయితే ప్రస్తావించడం జరుగుతూ ఉందన్నమాట. సో 2050 తర్వాత ఎప్పుడైనా ప్రపంచం అనేది అంతరించిపోయే అవకాశం ఉందని చెప్పి ప్రత్యేకంగా ఈ యొక్క అంశం వార్తలకైతే రావడం జరిగింది. సో దేనివల్ల అంటే వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల. సో ఇటీవల కాలంలో మనం చూస్తే కేరళ జిల్లాలో వాయనాడుకు సంబంధించిన కేరళ రాష్ట్రంలో వాయనాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడం వల్ల అక్కడ చాలా వరకు తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. అది ప్రకృతికి సంబంధించి ఆ పర్యావరణం అనేది ఎక్కువగా నష్టం చేయడం వల్ల అక్కడ చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. కానీ ఇక్కడ ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. సో 2050 తర్వాత ఎప్పుడైనా ప్రపంచం అనేది అంతమయ్యేదానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్పి ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఇక్కడ మనకి రావడం జరిగింది అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఇష్యూస్ కూడా కొంచెం జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐఐటికి సంబంధించి. సో ఐఐటిస్లో హైపర్ లూప్ ట్యూబ్ని మెడ్రాస్ ఐఐటి వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. సో ఐఐటి మెడ్రాస్ నేతృత్వంలో అతిపెద్ద హైపర్ లూప్ ట్యూబ్ని ఆవిష్కరించారు. ఈ టెక్నాలజీతో ఏ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టించారు అంటే రవాణా రంగం, గుర్తుంచుకోండి. సో రవాణా రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టించారు. సో ఐఐటి మెడ్రాస్ తయారు చేసినటువంటి కంప్లీట్ గా 425 మీటర్ల పొడవైన ఈ హైపర్ లూప్ ట్యూబ్ ని వీళ్ళు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ప్రెసెంట్ మనకి ఐఐటి మెడ్రాస్ కి డైరెక్టర్ గా కామకోటి గారు బాధ్యతలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే హైపర్ లూప్ ట్యూబ్ టెక్నాలజీతో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం సృష్టించినట్లుగా ప్రస్తావించడం జరిగింది. అంటే 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగే హైపర్ లూప్ ట్యూబ్ ఇంటర్నేషనల్ పోటీల్లో దీనిని ప్రదర్శించబోతూ ఉన్నారు. మరి ఈ పోటీలు ఎక్కడ జరుగుతాయి అంటే ఐఐటి మెడ్రాస్, గుర్తుంచుకోండి. ఐఐటి మెడ్రాస్ లో 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు కూడా హైపర్ లూప్ ట్యూబ్ ఇంటర్నేషనల్ పోటీలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది. సో అందులో దీనిని ప్రదర్శించబోతూ ఉన్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది గమనిస్తే ఇందులో అనేక కీలక విభాగాలు ఉన్నాయి. సో లూప్ ట్యూబ్ అంటే అత్యల్ప గాలి పీడనంతో కూడిన నిర్మాణం అని వివరించారు. ఇది రైలు బోగి లాంటి ఒక వాహనం అనేసి తెలుపుతూ ఉన్నారు. సో ఆవిష్కర్ హైపర్ లూప్ పేరుతో 11 కోర్సులకు చెందిన 76 మంది అండర్ గ్రాడ్యుయేట్ పీజీ విద్యార్థులు దీనిని డిజైన్ చేయడం జరిగింది. సో దీన్ని 4 దశల్లో పరీక్షిస్తామని చెప్పేసి వీళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హైపర్ లూప్ ట్యూబ్ ని ఆవిష్కరించారు. సో అది ఎవరు అంటే ఐఐటి మెడ్రాస్. ఇది మొత్తం ఎన్ని దశల్లో దీన్ని పరీక్షించబోతున్నారు అంటే 4 దశల్లో గుర్తించుకోవాలి. మరి ఎప్పుడు దీన్ని ప్రదర్శనకు తీసుకుపోతున్నారు అంటే 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగే హైపర్ లూప్ ట్యూబ్ ఇంటర్నేషనల్ పోటీలో దీన్ని ప్రజెంట్ చేయబోతున్నారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కూడా. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లో హిస్టరీకి సంబంధించి రిలేటెడ్ గా ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఇష్యూ. సో తెలంగాణకు సంబంధించి ఇది కూడా మనకి ఎగ్జామ్స్ లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో వర్గల్ రాతి చిత్రాల్లో వరగల్లు పేరు. సో తెలుగునాడ లిపిలోనే లఘు శాసనాన్ని గుర్తించడం జరిగింది. అంటే ఇది తెలంగాణలోని సిద్దిపేట జిల్లా. సో తెలంగాణ సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో సరస్వతి ఆలయ సమీపంలోని రాతి గుహ యొక్క పై కప్పులో మధ్యరాతి యుగం నాటి కొంగ సామూహిక మానవ నృత్యాల పెయింటింగ్స్ లభించడం జరిగింది. వీటిలో 8-9వ శతాబ్దాల నాటి తెలుగునాడు లిపిలో లఘు శాసనాలు వలయాకారంలో, ఇక్కడ చూడండి, సో వలయాకారంలో విడివిడిగా రాసి ఉన్నాయని చెప్పి అందులో వర్గనింటి స్వస్తి మళ్ళా కలిగిన అనేక శాసన విభాగాలను వీళ్ళు గుర్తించడం జరిగింది. సో కొత్తగా మనకి తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు దీనిని ఐడెంటిఫై చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సమాధులకు సంబంధించి మెగాలిథిక్ సమాధుల జాడలు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వర్గల్ రాతి చిత్రాలలో వర్గల్లు పేరు. సో తెలుగునాడు లిపిలోనే లఘు శాసనాలు అనేటివి ఇటీవల ఏ జిల్లాలో లభించాయి అంటే సో తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గుర్తించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇలాంటివి కూడా ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది చూసినట్లయితే మనకి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. సో 69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో తెలుగు సినిమాకి సంబంధించి, సో తెలుగులో ఏ సినిమాలకి అవార్డ్స్ వచ్చాయనేది ప్రధానంగా మనకి ఉండేటటువంటి అంశం. సో ఇలాంటి అంశాల గురించి కూడా మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి. సో ఉత్తమ చిత్రంగా
బలగం సో ఉత్తమ నటుడు సో నాని సో దసరా మూవీ ఉంది కదా, సో ఈ మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అండ్ ఉత్తమ నటి కీర్తి సురేష్ దసరా మూవీకి, ఉత్తమ దర్శకుడు వేణు ఎల్దాండి సో ఈ యొక్క బలగం సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్. అండ్ ఉత్తమ పరిచయ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల దసరా, శౌర్య హాయ్ నానా సినిమా ఈ రెండింటికి కూడా ఉత్తమ డైరెక్టర్స్ సో డెబ్యూ డైరెక్టర్స్ జోనర్లో వీళ్ళకి అవార్డు అయితే వచ్చాయి. అండ్ క్రిటిక్స్ జోనర్లో బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, అండ్ ఉత్తమ నటుడు క్రిటిక్స్ సంబంధించి నవీన్ పోల్శెట్టి అండ్ ప్రకాష్ రాజ్ రంగమార్తాండ సో ఈ సినిమాకి సంబంధించి వీళ్ళకి ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ జోనర్లో వీళ్ళకి అవార్డ్స్ అయితే వచ్చాయి. అండ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్స్ సంబంధించి రవితేజ సో వాల్తేరు వీరే సినిమాకి, అండ్ బ్రహ్మానందం గారు రంగమార్తాండ సో ఈ సినిమాలకు సంబంధించి, అండ్ ఉత్తమ సహాయ నటి రూపాలక్ష్మి బలగం, అండ్ ఉత్తమ గాయకుడు శ్రీరామ్ చంద్ర బేబీ సినిమాలో పాడిన పాటకి ఈయనకు కూడా అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ ఉత్తమ గాయని శ్వేతా మోహన్ సార్ సినిమాలో ఉండేటువంటి మాస్టర్ సాంగ్ సో ఆ సినిమాకి సంబంధించి ఈయనకి అవార్డు అయితే వచ్చింది. అండ్ ఉత్తమ గేయ రచయిత అనంత శ్రీరామ్ బేబీ సినిమాలోనే పాటకైతే అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ ఉత్తమ సంగీతం విజయ్ బుల్గాని బేబీ చిత్రానికి సంబంధించి, అండ్ ఉత్తమ సినిమాటోగ్రఫీ సత్యన్ సూరన్, ఉత్తమ ప్రొజెక్షన్ డైరెక్టర్ కొల్లా అవినాశ్, ఉత్తమ కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ ధూమ్ధామ్ దసరాకు సంబంధించి. సో ఈ యొక్క అవార్డ్స్ సో అవార్డ్స్ పైన ఖచ్చితంగా మనకి డిఎస్సిలో ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. అది ఎస్జిటి అయినా కావచ్చు, ఎస్ఐ అయినా కావచ్చు, ఏదైనా సరే సో ఎవరికైనా సరే ఖచ్చితంగా 100% అవార్డ్స్ జోనర్లో ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలు కూడా కొంతవరకు సో జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండే అంశాలు. సో ఒకటి 69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 తెలుగు విజేతలు సో ఈ యొక్క సినిమాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో బలగం సినిమాకి సంబంధించి తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్లో చాలా వరకు ఈ సినిమా పైన దాదాపు డిఫరెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణ ఆస్పిరెంట్స్కి ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా వర్గల్ రాతి చిత్రాల్లో వర్గల్లు పేరు సో తెలుగునాడ లిపిలోనే లఘు శాసనాలని గుర్తించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హైపర్ లూప్ ట్యూబ్ ని ఆవిష్కరించినటువంటి ఐఐటి మెడ్రాస్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 2050 తర్వాత ఎప్పుడైనా ప్రపంచము అంతమయ్యేటటువంటిది అనేసి వాతావరణ మార్పుల కారణంగా పరిశోధకులు గుర్తించడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఉత్తర కొరియా సైన్యానికి అణుక్షిపణి సంచార లాంచర్లు అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ మరొక అంశం ఏంటి అంటే తరంగ శక్తి విన్యాసాలు 2024 సో భారతదేశంలో వీటిని 2 విడతల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇవి మనకి ప్రధానంగా ఉండేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.